ఇప్పుడు చేతికి సంబంధించిన ఆపరేషన్స్ కానీ, ఫింగర్స్‌కి సంబంధించిన ఆపరేషన్స్‌లో కానీ, ఓన్లీ పార్ట్‌కి మాత్రమే అనస్థీషియా ఇస్తారు గదా సార్! దానికి కూడా ఎన్‌బీఎం అనేది ఉండాలా? ఎన్బిఎం గైడ్ లైన్స్ అనేవి ఏ ఆపరేషన్కైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జనరల్ అనస్థీషియా ఆర్ స్పైనల్ అనస్థీషియా అండ్ లోకల్ అనస్థీషియా ఏ టైప్ ఆఫ్ అనస్థీషియా తీసుకున్నా ఎన్బిఎం అనే గైడ్ లైన్స్ అందరికి కామన్ గా వర్తించేవి. 6 గంటలు ఏమి తీసుకోకుండా ఉండడం అనేది కంపల్సరీ ఫర్ ఎనీ అనస్థీషియా ఆర్ ఎనీ సర్జరీ. ఆల్కహాల్ ఒకవేళ టొబాకో అలవాటు ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రికాషన్స్ తో అనస్థీషియా ఇవ్వచ్చు, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ ఆల్కహాల్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ మన అనస్థీషియా డ్రగ్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది అనస్థీషియా డ్రగ్స్ లివర్ మీద పనిచేస్తాయి. సో లివర్ మీద పనిచేసే డ్రగ్స్ కాకుండా వాటి ప్లేస్లో వేరే డ్రగ్స్ యూజ్ చేసుకుంటే సేఫ్గా అనస్థీషియా ఇవ్వచ్చు, ఈవెన్ దో దే ఆర్ హ్యాబిచువేటెడ్ టు ఆల్కహాల్ ఆర్ టొబాకో.